హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము భైరవకోన అండ్ టెంపుల్, దాని తర్వాత మిట్టపాలెం నారాయణ స్వామికి టెంపుల్కి వెళ్ళాము. లాస్ట్ వరకు చూడండి, మీకు అంతా క్లియర్గా అర్థమవుతుంది. బయలుదేరినప్పటి నుంచి వీడియో తీయలేదు, ఎందుకంటే లాంగ్ ఎక్కువ అవుతుందని. గుడికి దగ్గరకు వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ చేశాము. ఇది భైరవకోన ఎంట్రన్స్. వాహనములు నిలుపు ప్రదేశం. భైరవకోన అన్నదాన సత్రం అంట ఉందేమో. పక్క పెట్టుకుంటా సెల్ ఆ పక్క చేయను వచ్చింది. చిన్నగా వచ్చాను. ఆదివారం బస్సులు బాగా వచ్చేటట్టు ఇక్కడికి. మనకెళ్ళి వచ్చేటట్లేవు కానీ ఇక్కడ వచ్చేటట్లేదు. కోరమామిల నుంచి ఉంటాయి. అదే భైరవకోనకు దగ్గరికి వచ్చాము. ఏమడక దగ్గర ఆయన ఇక్కడ పెట్టే ఆడు చెట్ల దగ్గర అద్దె అటు సైడ్ కారు పెడతాం. గుడికి దగ్గరలో ఒక కోతికి ఇంకో కోతి చిప్స్ తినిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్. తినిపి ఆబెట్టు. అన్ని దానికేనా? ఇద్దరు ఎనుకో చిన్నపిల్ల వచ్చింది చూడరా. పాపం వచ్చే బరుకుతుంది. అతిశట్లాలు కాదు ఈ చక్కగా. వరే దాని కోపం వచ్చేదిరా ఈరా నాయనంగా. ఇంకో కోతి కొబ్బరి చిప్ప గంగిరెగ్గాయలు తింటుంది ఫ్రెండ్స్. చూడండి, హ్యాపీగా కూర్చొని సైలెన్స్గా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా తింటుంది. వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి విగ్రహము సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి అందరూ. జై శ్రీరామ్. శ్రీ భైరవేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్తున్నాము. ముందు వాటర్ ఫాల్స్ వెళ్ళక ముందు ఇక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ వెళ్తాము. నువ్వు ముందు బామి బుసి దా ముందుకురా. నర్సు ఏమి ఈ కడ్డీలు వడ్డీలు ఇప్పుడు కట్టించిండ్రు లేరా ఆడన్నాయి. ఫస్ట్ రద్దీ ఎక్కువైనప్పుడు తిరణాలప్పుడు బాగుంటారు ఈడ. ఇటు ఇడికి ముందు ఇడి వాండి మళ్ళీ అడిగి వాదం.
చూడండి ఫ్రెండ్స్, ఎంతో పురాతనమైన గుడి ఇది. చూస్తేనే మీకు అర్థమవుతుంది. రాతి కట్టడాలు, ఒకే కొండకు మొత్తము గుళ్ళు, శిలలు, గోపురాలు అన్నీ అలాగా స్ట్రెచ్ చేశారు. ఎన్ని సంవత్సరాలు కష్టపడి చేశారో తెలియదు, కానీ సూపర్గా ఉంటుంది. ఇక్కడ అందరూ ఒకసారి చూడాల్సిందిగా కోరుతున్నాం. ఏంది ఏది నిద్ర పోతుంది ఇలా పాపం, ఎంజాయ్ చేస్తుంది పడుకొని. భక్తులకు కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ స్టోరేజ్ చేశారు. ఇంతకుముందు అయితే అక్కడ ఏముండేది కాదు. కడుక్కున్నది రండి. దేవి గుడికి వెళ్ళే మార్గం అది. పైకి కొండలోకి వెళ్ళాలి. కొండలోకి వెళ్ళిన తర్వాత గుహ లోపల ఉంటుంది విగ్రహం. చూడండి ఫ్రెండ్స్. ఇంకా అదే వద్దనేది నడుచు. హలో, నాకు దారం తీసి డబ్బులు ఎంత అడుగు ముందు. దారము 20 రూపాయలు. ఆ దారం తీసుకొని ఆ చెట్టు చుట్టూ 3 రౌండ్లు తిరిగి చెట్టుకు కడితే మనం అనుకున్న కోరికలు తీరుతాయని అక్కడ నమ్ముతారు. అమ్మవారు చూడండి, కొండ లోపల గుహలో చాలా లోపలకు ఉన్నారు, కానీ కనిపించట్లేదు. అక్కడ గేట్ దగ్గరికి వరకే చూపిస్తున్నారు. అక్కడి నుంచి ఇంకా లోపలికి లోహలాగా ఉంది. కొంచెము దగ్గరికి వెళ్తే లోపల గుడి లోపల చూపిస్తా చూడండి. చాలా లోపలికి ఉంది, కానీ నేను కూడా వెళ్ళలేదు. అక్కడ ఉన్న వాళ్ళు వద్దన్నారు. లోపల చూడండి ఎంత లోపలికి, ఇంకా గుహ లోపల ఉన్నారు. చాలా గుహ ఉంది, లోపలికి ఉంది. నేను చూడలేదు. ఫ్లాష్ లైట్ ఆన్ చేసినా కూడా అంతంత మాత్రమే కనిపిస్తుంది. లోపలికి ఉంది, ఇంకా ఎంత దూరం ఉందో తెలియదు ఎవరికి. గుహ లోపల కొన్ని ఫొటోస్ దిగాము మెమొరీస్ కోసము ఫ్యామిలీస్తో. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ నుంచి గుడి దగ్గరికి దర్శనం అయిపోయింది, టెంకాయలు కొట్టుకోవడం అయిపోయింది. రిటర్న్ వెళ్ళేసి మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాము. చూడండి, వాటర్ ఫాల్స్కి వెళ్ళే మార్గంలో మా వాళ్ళు కొంచెం అలసిపోయారని బోండాలు, బజ్జీలు, ఆలు వడలు తింటున్నాము. చూడండి, మా వాడు వేస్తున్నాడు ఒకటేమైనా. తినేసిన తర్వాత మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. స్ట్రైట్లో రోడ్డమ్మటి బండి. వాటర్ ఫాల్స్. అప్పుడు మేము పైకి పోయినాము. ఒకప్పుడు అలాగా కట్టడం అలాంటిది ఏమి లేదు. ప్రజెంట్ అయితే కొంచెము బాగా నీటుగా కట్టిండ్రు. సిమెంట్తో కింద ఫ్లోర్ వేశారు. చిన్నపిల్లలకు బాగుంటుంది. లోతు తక్కువ పెట్టిండ్రు. ఇంతకుముందు అయితే చాలా లోతు ఉంటున్నది, అందరూ భయపడుతున్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. లోపల మొక్కల్లో అయితే నీళ్లు ఉంటాయి, అందరూ ఎంజాయ్ చేయొచ్చు.
నీళ్ళల్లో కొన్ని ఫోటోలు దిగినాము, కానీ కొంచెం క్లారిటీ తక్కువ ఉంది. కొన్ని ఆసనాలు వేసాము వాటర్స్లో, నేను మా పాప. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదో. కొన్ని ఫోటోలు దిగాము మెమొరీస్ కోసం, బాగుంటుంది అనేసి. భైరవకోన నుంచి ఇంకా రిటర్న్ వెళ్తున్నాము. నారాయణ స్వామికి హైవేకి వచ్చినాము. ఇక్కడ నుంచి మరి కొంచెం దూరం ఉంటుంది, హైవేలో వెళ్ళాలి. ఇంతలో మా పండుకు పాయింట్ టైట్ అయిందని పాయింట్ చేంజ్ చేసుకుంటున్నారు, వేరే పాయింట్ వేసుకుంటున్నాడు. సిఎస్పురం దాటిన తర్వాత ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అందుకోసం అక్కడ ఆగినాము. పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ పట్టించుకొని ఆంజనేయ స్వామి దగ్గర ఫోటోలు దిగినాము. జై శ్రీరామ్. ఇక రోడ్డు మట్టి వచ్చినాము, గుడి ఎంట్రన్స్ లేక వచ్చినాము. అంతా వీడియోలు తీయలేదు, లెంత్ ఎక్కువ అవుతుందని లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చిన తర్వాత గుడి ప్రదర్శనలో తిరుగుతున్నాము. 3 రౌండ్లు తిరిగిన తర్వాత లోపలికి వెళ్తాము. ఆయన పండు ఫాస్ట్ ఫాస్ట్గా అమ్మా, ఫాస్ట్గా పండి. ఎవరు దీపాలు ఇద్దరు వచ్చి ఈసారి చేద్దాం పాంగా. ఇక్కడ ప్రసాదం పెడితే తిన్నాం అప్పుడు. పోలేరమ్మ తల్లి స్కూల్ పిల్లలు. గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ కూర్చొని లడ్డు కొబ్బరి తిన్నాము. కొబ్బరి తిన్న తర్వాత మా వాడు ఫోటోలు ఎలా తీయడమో నేర్పించాడు వాళ్ళ అబ్బాయికి. చూడండి మా వాడు ఫోటో తీశాడు. మా పాపకు గోపురంతో సహా వచ్చింది ఫోటో. ఒక సెల్ఫీ దిగినాము అందరం కలిసి, కానీ క్లారిటీ తక్కువ వచ్చింది. బయటకు వచ్చేసినాము, గుడి నుంచి బయటకు వచ్చినాము. ఆడండి అక్కడ షాపింగ్ చేసుకొని చెప్పులు వేసుకొని ఇంకా అందరం బయలుదేరినాము అక్కడి నుంచి. ఆడ ఈడంతా ఒకటే. ఇది గుడి బయట, అది గుడి లోపల, అది ఎంట్రన్స్. ఇటు నుంచి అటు వెళ్ళాలి లోపలికి. అక్కడ ఒక ఫోటో దిగాము, గురు ఫోటో లాగా లోపల. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.